నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయిల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు. మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది ఆ అందాల తార. ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక ఈ అమ్మడి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. 2 సార్లు బిగ్ బాస్ కు వెళ్ళొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు టీవీ షోస్, ఓటీటీ షోలతో బిజీగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని అందరితో పంచుకుంది. నేను 9వ తరగతి చదువుకుంటున్నప్పుడే లవ్ లో పడ్డాను. అతను అప్పుడు విజయవాడలో ఉండేవాడు, నేను తాండూరులో ఉండేదాన్ని. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుంచి హైదరాబాద్ కి వచ్చాను. అప్పుడే మా బావకు కూడా జాబ్ వచ్చింది. దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకొని 3 ఏళ్లు కలిసి ఉన్నాం. ఇద్దరు చాలా డీప్ గా కనెక్ట్ అయిపోయాము అని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత తనకు నేను బోర్ కొట్టేశానేమో, ఓ రోజు చూడకూడనిది చూశాను. అప్పుడే నా గుండెలు బద్దలైపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నాం. మళ్ళీ అతను రిక్వెస్ట్ చేస్తే ఇంకో 2 ఏళ్లు కలిసి ఉన్నాం. అప్పుడే నాకు ఆర్జే కావాలనుందని మనసులో మాట చెప్పాను. తను కూడా ఒప్పుకుంటే ఓ ప్రాక్టీస్ కోర్స్ లో చేరాను. అప్పుడు నాకు ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అది మా బావకు అస్సలు నచ్చలేదు. నాపై అనుమానం పెంచుకున్నాడు. కావాలనే నన్ను టార్చర్ చేశాడు. ఆ అబ్బాయితో నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. కానీ మా బావ నన్ను అపార్థం చేసుకున్నాడు. దాంతో ఇద్దరం విడిపోయాం. ఇప్పటికీ అతను నాకు గుర్తుకు వస్తూ ఉంటాడు. మా నాన్న లేకపోవడంతో అతని కేరింగ్ కు అడిక్ట్ అయిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యింది ఆ ముద్దుగుమ్మ. ఇలా తన లవ్ బ్రేకప్ విషయాలతో వార్తలు నిలిచిన ఈ బ్యూటీ మరెవరో కాదు, అరియానా గ్లోరీ. బిగ్ బాస్ తో పాటు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తెగ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. మరి ఈమె పంచుకున్న ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.